బాబాయ్ ఇది నాకిచ్చి ఇది ఉంచు. ఏదో అనుమానంగా ఉందిరా. ఏ విషయంలో అత్త? అరే ఇన్నిసార్లు ఆనంద్ వాళ్ళ నాన్నగారు మాట్లాడుతున్నారు కానీ వాళ్ళ అమ్మగారు ఇంతవరకు మాట్లాడలేదురా. కొంపతీసి ఆవిడికి సంబంధం ఇష్టం లేదంటావా? చాచా నువ్వు ఊరుకో అత్త. ఇష్టం లేకపోతే కట్నం అడ్వాన్స్ ఎందుకు పంపిస్తారు? అది కరెక్టే అనుకో, కానీ తను నాతో మాట్లాడాలి కదరా. ఈ నిమిషం వరకు ఆవిడ నుంచి కాల్ రాలేదంటే ఏదో తేడాగా లేదు. అది కూడా నిజమే. సరే అత్త నేను కనుక్కుంటాలే, నువ్వేం కంగారు పడ మాకు. సరే అదేదో త్వరగా తేల్చు. ఇప్పుడు ఎలా రా ఈ సమస్యను ఎలా సాల్వ్ చేయడం? ఉండు నాన్న, ఆలోచిస్తున్నా కదా. మీ అమ్మ కాల్ చేయకపోతే మీ అత్తకి పూర్తిగా డౌట్ వచ్చేస్తుంది. ఏదో తేడాగా ఉందని నీతో అన్నదంటే ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తుంది. ఇప్పటిదాకా అనుమానం రాలేదు కాబట్టి మేనేజ్ చేస్తున్నాం. ఒక్కసారి తీగలాగడం మొదలుపెట్టిందనుకో మన పని అంతే. నాకు తెలుసులే నాన్న, కానీ ఎలా సాల్వ్ చేయాలో తెలియట్లేదు. పోనీ మీ అమ్మని ఒకసారి మీ అత్తకి ఫోన్ చేయమని చెప్తే? అది ఇంకా హై రిస్క్ నాన్న. అమ్మ చెప్పింది కదా ఆల్రెడీ, తన వాయిస్ అత్తకి బాగా తెలుసని. మర్చిపోయావా? 2 years బ్యాక్ అసలు అత్త వాళ్ళ నెంబరు ఏమన్నా మారిందా ఇదేనా అని చెప్పి అమ్మ జస్ట్ ఫోన్ చేస్తేనే అమ్మ వాయిస్ గుర్తుపట్టేసిందంట. గుర్తులేదా? నిజమే రోయ్. ఎందుకులే కొరివి చేత క్రాఫ్ చూపించుకోవడం. ఆ ఐడియా తీసుకెళ్లి డస్ట్బిన్ లో పడే. ఇంకేదైనా ఆప్షన్ ఉంటే చూడరా. అవును, అత్తకి మనం చెప్పిన కహాని ఏంటి అమ్మ గురించి? అవును మరి, టన్నుల కొద్దీ అబద్ధాలు ఆడుతుంటే ఏ అబద్ధం ఎప్పుడు ఆడామో ఎవరి గురించి ఏం చెప్పామో ఎలా గుర్తుంటాయి? నాకెందుకో భయంగా ఉందిరా. ఏదో ఒకరోజు నీ వల్లే అంతా తెలిసిపోయి అందరం అడ్డంగా బుక్ అయిపోతామని. నువ్వు మరీ చెప్తావు నాన్న. నేనెంత తెలివైన వాడినో నీకు తెలియదా ఏంటి? కోతలాపి మీ అమ్మ గురించి ఏం చెప్పావో అది గుర్తు చేసుకోరా. గుర్తొచ్చింది. మనం అమ్మ సింగపూర్ లో ఉండి బిజినెస్ చూసుకుంటుందనేగా చెప్పాం. అమ్మయ్యా అవునరా. సరే నేను చూసుకుంటాలే. సింగపూర్కి వెళ్ళి అక్కడి నుంచి కాల్ చేస్తావా ఆ అమ్మాయి గొంతుతో? అలా చేయమంటావా? సర్లే, లెట్ మీ థింక్. బాయ్. హాయ్ పప్పా. హాయ్ తల్లి, దా కూర్చో. వీడేంటి రాంబోట్లలో ఉన్నాడు? అర్జెంటుగా ఈ విషయాన్ని నాన్నకి ఇన్ఫార్మ్ చేయాలి. చెప్పరా డాడీ. ఆనంది అని
ఆదికి క్లోజ్ ఫ్రెండ్. రాంబోట్ల అనే అతను ఆదికి సంబంధాలు చూడడానికి శైలజ పెట్టుకున్న పంతులు. ఆనంది రాంబోట్ల ఇంటికి వెళ్ళి రాంబోట్లని నాన్న అని పిలుస్తుంది డాడీ. నా అనుమానం శైలజకి జాతకాల పిచ్చుందని తెలిసి రాంబొట్లగాడు తన కూతుర్ని శైలజ కొడుక్కి కట్టబెట్టాలని చూస్తున్నాడు నాన్న. నీకింకొక షాకింగ్ న్యూస్ చెప్పనా? ఆనంది వాళ్ళ డాడీని అంటూ మా కాలేజీకి కొంతకాలం క్రితం ఒక నార్త్ ఇండియన్ పెద్ద మనిషి వచ్చాడు. వాడు వేరు, ఈ రాంబొట్ల వేరు. దానికి ఎంతమంది ఫాదర్స్ నాన్న? పైగా అదేమో మాతో ఆది వాళ్ళ రిలేటివ్ అని చెప్పింది నాన్న. కానీ ఈ కథంతా చూస్తుంటే నాకు చాలా డౌట్స్ రేజ్ అవుతున్నాయి నాన్న. చెప్పిన పని చాలా త్వరగా చక్కగా చేసావురా. థ్యాంక్ యూ డాడీ. ఈ ఇన్ఫర్మేషన్ చాలు దాని కొంపలో నిప్పు పెట్టడానికి. ఏమిట్రా అంత టెన్షన్గా రమ్మన్నావు? వాటి కొంపలు అంటుకున్నాయి. మన కొంపే. ఆ రాజాగాడు ఆనందిని ఫాలో అయ్యాడు. అబ్బనివ్వరా, వాడు ఎప్పుడు చేసే పనే అది కదా. రాంబోట్ల గారింటి వరకు ఫాలో అయ్యాడు. అబ్బా అవ్వనివ్వరా, ఇప్పుడు మనకొచ్చే నష్టమే ఉంది. ఆనంది రాంబోట్ల గారిని నాన్న అంటూ హక్ చేసుకోవడం మనోడు చూశాడు, విన్నాడు. అదే మరి, అది విన్నాక వాడు ఒక ఎక్స్ట్రాడినరీ ప్లాన్ వేశాడు. అర్థమైంది. ఇంక నువ్వేం చెప్పకు. మరిప్పుడేం చేద్దాం చెప్పు గురు. తింకాలి. ఆగు. ఏంట్రా ఏం చేస్తున్నావు? నేను కూడా తింకడంలో సాయం చేద్దామని. నీకు ఇంకెక్కడ ప్లేస్ లేనట్టు ఇక్కడే తిరుగుతావే, అటు తిరిగిపో. వచ్చింది వచ్చింది. చెప్పు చెప్పు చెప్పు. ఆ చెవిటి పడే చెప్తా. నేనింకా ఏం చెప్పందే తెగ ఊపేస్తున్నావేంట్రా? మరి నోరాడిస్తున్నావు? నువ్వేం వినిపించిందని తలాడిస్తున్నావు? అదే అనుకుంటున్నా, ఏం వినిపించట్లేదా అని. నీ బొందరా నీ బొంద. పరమానందయ్య శిష్యుడు కూడా నీకన్నా తెలివైన వాడే. అబ్బా సర్లే గురు, ముందు నువ్వేం తింకావో అది చెప్పు. ఇట్రా. సరిగ్గా వినిపించిందా మళ్ళీ చెప్పాలా? అబ్బే పుష్కలంగా వినిపించింది. ఏమ్మా టిఫిన్ తిన్నావా? తినే వచ్చానంటీ. అది అమ్మాయితో కబుర్లు చెప్తూ ఉండు. ఆ నగలవన్నీ వెంట పెట్టుకుని రమ్మని రాముగారిని పంపి చాలా సేపు అయింది. వాడు ఇంకా రాలేదు. నేను ఒకసారి వాడికి ఫోన్ చేసి వస్తాను. సరే అమ్మా. నువ్వు మాట్లాడుతుండు. అలాగే. ఇప్పుడు చెప్పు. నీకు ఈ షర్ట్ చాలా బాగుంది. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. నువ్వు కూడా ఈ డ్రెస్లో కేక్గా ఉన్నావు. తమ్ముడు ఆడపడుచు క్యారెక్టర్లోకి ఎంటర్ అయిపోయింది చూసావా మీ అక్కయ్య? మరి మా బంగారం లాంటి తమ్ముణ్ణి ఊరికే ఇస్తానా ఆట పట్టించకుండా? అక్క నువ్వు కానీ, నువ్వెంత ఏడిపించాలనుకుంటే అంత ఏడిపించు. నేను ఉన్నా కదా. కానీ మా అన్న ఇంట్లో లేకుండా చూసి నన్ను ఏడిపిస్తావా? నీ సంగతి చెప్తా నాకు. ఈ రాముగాడికి ఒక పని చెప్తే అదే దానిలో ఉన్న మిగతా పనులన్నీ చేసుకొస్తానంటాడు. అరే ఆ నగలవన్నీ వెంట పెట్టుకురారా అని పంపిస్తే తోటలో కూలీలు పనిచేస్తున్నారా లేదా అని చూసి రావడానికి వెళ్ళాడట. అది ఆలస్యం. అరే ఒకటే పని ఆవే. ఫోన్లే ఆంటీ, అంత వర్క్ హాలిక్ వాళ్ళు దొరకడం కూడా లక్కే కదా. నిజమేనమ్మా. అందుకే వాడు ముగ్గురు మనుషుల తిండి తింటున్నా నేను ఏమీ అనను.
తిండికి తగ్గ పని చేస్తాడు. పాపం బండెదవా. మా అన్నయ్యకి పెడుతున్న ఫుడ్కి నువ్వు లెక్క కడుతున్నావా అత్త? అత్త మనం వచ్చేసాం. ఇదిగో మన నరసింగం బాబాయ్. బాబాయ్ నువ్వు నింపాదిగా నిమ్మలంగా కూర్చుని ఆ నగలెందుకు తీసి చూపించే అందరికి. నువ్వేంటి ఇక్కడ దిష్టి బొమ్మలాగా? వెళ్ళి వంట పని చూసుకోపో. నరసింహం, లేటెస్ట్ మోడల్స్ అన్ని చూపించవయ్యా. నా కోడలి మెడ నిండుగా దగదగ మెరిసిపోవాలి. ఇది చూడండి, ఇది దగదగ మెరుస్తుంది. ఏంటిది, గుట్టపూసలా? ఆంటీ, మీకు నాకు మనందరికీ నగలు కొనటానికి అమ్మ మీకి డబ్బులు ఇమ్మని చెప్పింది. అమ్మో, ఇంత డబ్బే కేవలం నగలకే? బాగుంది. అయినా మీ అమ్మగారు నీతోనే మాట్లాడతారా? నాతో మాట్లాడరా? ఎవరైనా కూతురు పెళ్ళంటే ఉన్న పనులన్నీ మానుకొని వచ్చి మరి కూర్చుంటారు. మీ అమ్మగారేంటమ్మా పెళ్లి పనులన్నీ పక్కన పెట్టి అక్కడికెక్కడికో వెళ్ళి కూర్చున్నారు. అయినా విడ్డూరం కాకపోతే అమ్మా, ఇవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు ఎందుకు అవన్నీ? సరే. ఇదేదో వింత నెంబర్లా ఉంది. హలో వదిన్ గారు, నేను ఆనంది వాళ్ళ మదర్ని, సింగపూర్ నుంచి మాట్లాడుతున్నాను. ఓ మీరా? ఆనంది, మీ అమ్మగారి ఫోన్. ఇప్పుడే మీ గురించి అడుగుతున్నాను వదినా, మీ అమ్మాయిని. అరే, ఇంతవరకు ఒక్కసారి కూడా మీరు రాలేదు, ఎప్పుడు నాతో మాట్లాడలేదు. ఏదో వెలితగా ఉంటేనూ అడుగుతున్నాను. వదిన్ గారు, నేనిక్కడ బిజినెస్ చూసుకుంటున్నాను అండ్ ఒక ఇంపార్టెంట్ ప్రాజెక్ట్లో ఉన్నాను. ఇది నేనే స్వయంగా చేయాల్సింది. దీన్ని మధ్యలో వదిలిస్తే కోట్లలో నష్టం వస్తుంది. అమ్మో, కోట్లలో నష్టమే? మీకు తెలియంది కాదుగా, పిల్లల గురించే కదా మనం సంపాదించేది. అవునవును, అంతేగా మరి. నా కూతురు పెళ్లి నేరుగా వచ్చి చూడ్డం కన్నా పెళ్లి ఆన్లైన్లో లైవ్లో చూస్తూ ఇక్కడే ఉంటే పెళ్లి చూసినట్టు ఉంటుంది, కోట్లు సంపాదించినట్టుంటుంది. ఇక కన్యాదానం అంటారా? ఆ టైంకి వీలైతే తప్పకుండా వస్తాం, లేదంటే సింపుల్గా రిజిస్టర్ మ్యారేజ్ చేస్తాం. ఏమంటారు? అలాగే. సంపాదనే కదా వదిన గారు అందరికీ ముఖ్యం. మరి సంపాదనంతా కూడా మన బిడ్డలకే కదా? అవును, మాకున్నది ఒక్కతే కూతురు. ఇదంతా దానికోసమే. ఈ కోట్లన్నీ మీ కోడల కోసమే కదా వదిన గారు? అంతే కదా వదినా, నా కోడలికే కదా. సరే, మీరు మాట్లాడారు, నాకంతే చాలు. మీరు టెన్షన్ పడకుండా అలా ఉండండి చాలు. అంతా నేను నడిపిస్తాను. ఇప్పుడు నాకు చాలా ప్రశాంతంగా ఉందొద్దినా. మీ చేత్తో ఒక్క పైసా కూడా ఖర్చు అవ్వకూడదు. ఏ అవసరం ఉన్నా నాకొక్క ఫోన్ కొట్టండి, లేదంటే మీ కోడలతో చెప్పించండి. మా అల్లుడి గారి డబ్బు మాత్రం ఖర్చు చేయకండి. మీ కోడల డబ్బు మాత్రమే ఖర్చు పెట్టండి, సరేనా? భలే వారుదినా. అరే, అలాగే కానివ్వండి. మరి నేను ఉంటాను, నగలు కొంటున్నావు. సరే వదినా. ఆనంది, నిజంగా మీ అమ్మగారిలో ఎంత సంస్కారం ఉందనుకున్నావు? నాకు మాత్రం చాలా సంతోషంగా ఉందమ్మా. నేనే అనుకుంటే నాకన్నా ఎక్కువగా డబ్బుయా ఉందే వీళ్ళమ్మకి.
అది మనకి మంచిదేలే. డబ్బంతా మనదేగా. అంతా నా అదృష్టం ఇలాంటి సంబంధం దొరకడం. ఇదిగో కానివ్వండి కానివ్వండి, త్వరగా కొనేసుకోండి, మళ్ళీ రాహుకాలం వచ్చేసిందంట. శాస్త్రులు గారు చెప్పారు. ఇచ్చుడు భలే ఉంది కదా ఇది. రే ఆది, ఇది ఎలా ఉందో చెప్పరా. నాకెలా తెలుస్తుందమ్మా? అబ్బా, ఏం తెలియకుండానే లాస్ట్ టైం చీరల విషయంలో సీక్రెట్ గా సెలక్షన్లు చేసావు అన్నమాట. అతోయ్, మనోడు మనం అనుకున్నంత అమాయకుడేం కాదు. ఆయన గారిని అడిగే సెలెక్ట్ చేద్దాంలే. సరే చెప్పరా, నీకేది నచ్చిందో. ఇది చాలా బాగుందమ్మా. సెట్ అంతా కూడా బాగుందిరా. ఆంటీ, ఇది మీకైతే చాలా బాగుంటుంది. ముందు పెళ్లి కూతురికి, ముందు నీకు కొనివ్వాలి. లేదంటీ, ముందు మీకు కొన్నాకే నాకు అమ్మ చెప్పింది. మీ అమ్మగారు భలేవారమ్మా. మా అత్తని భలే బొట్లో వేసుకుంటున్నారే. సరే, ఇది నీకు, అది నాకు. ఓకే ఆంటీ. అమ్మా, మరి అక్కకి అత్తయ్యా నేనొచ్చేసా. అమ్మా, దీని ముందు మనం పెళ్లి మాటలు మాట్లాడుకోవద్దు. ఓకే ఆంటీ. అరే వచ్చావా, రావే. నీకే ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను. ఇలా రా, చూడు. ఈ నెక్లెస్ ఎలా ఉందో చెప్పు, రా. చాలా బాగుంది అత్తయ్య. ఎవరికి? ఇంకెవరికే, నీకోసమే చూస్తున్నాను. ఏది, ఇలా పెడతాను చూడు. సూపర్ ఉంది అత్తయ్య. బాగుంది కదా. అచ్చంగా నాకేనా? అచ్చంగా ఎప్పటికీ నీకే. వెళ్ళు, వెళ్ళి మీ అమ్మకు చూపించుకో పో. అలాగే అత్తయ్య. వెళ్ళు వెళ్ళు. అత్త నాకు నెక్లెస్ కొనిచ్చింది. అమ్మా ఆనంది, నీకు ఇంకేం కావాలో చూసుకోమ్మా. నరసింహ, పూలు జడ ఇలేవు. అత, నేను వీద్దాకెళ్ళి ఆ జయసుధ కాకుండా గంటయ్య బాబాయ్ ఊడిపడుతున్నాడేమో చూసొస్తా. సరే, ముందు ఆ పంచుడ్రా బాబా, నాకు టెన్షన్ తగ్గుతుంది. సరే అత్త. ఇది చూడు, ఎంత బాగుంది కదా. నీ జడకి సరిగ్గా సరిపోయింది. అలాగే గాజులు ఇలా ఇవ్వు. ఇది ఇలా ఉంచి దీనికి మ్యాచింగ్ ఈ వడ్డానం అయితే బాగుంటుందేమో. ఏది? హలో రాము. థ్యాంక్ యూ సో మచ్ మేడం. రిక్వెస్ట్ చేసిన వెంటనే మా అమ్మలా మాట్లాడినందుకు. నాట్ ఎట్ ఆల్ రాము. ఇన్ఫాక్ట్ మీ మామ్గా యాక్ట్ చేయాల్సి రావటం ఇట్స్ ఎ లక్ నాకు. థ్యాంక్ యూ మేడం. అన్నట్టు ఎప్పుడు వస్తున్నారు ఇండియాకి సింగపూర్ నుంచి? ఇంకా రావాలనుకోవడం లేదు. ఇక్కడే గవర్నమెంట్ హాస్పిటల్లో కంటిన్యూ అవుదాం అనుకుంటున్నాను. నువ్వేంటి డాక్టర్ ప్రొఫెషన్ని పూర్తిగా వదిలేసేలా ఉన్నావే? అయ్యయ్యో, అలాంటిదేం లేదు మేడం. జస్ట్ ఇంకొక నెల అంతే. తర్వాత అంతా సెట్ అయిపోతుంది. నేను మళ్ళీ ప్రాక్టీస్ కంటిన్యూ చేస్తాను. చూసుకో మరి. జాగ్రత్త. ఎప్పుడైనా అవసరమైతే చెప్పు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఉంటాను. ఏంటి బాబాయ్, షాపింగ్ అయిపోయినట్టేనా? అయిపోయింది బాబు.
ఇదెంత బాబాయ్? 2 లక్షలు బాబు. బాబాయ్ ఇది నాకిచ్చి ఇది ఉంచు. తీసుకో బాబాయ్. బా నావేలే బాబాయ్, దొంగ నోట్లేం కాదు, తీసుకో. బుల్లమ్మా, బుల్లమ్మా, బాగుందా? చాలా బాగుంది. ఎక్కడిది? కొన్నాం. ఇంత ఖరీదైంది ఎలా కొన్నావు? అంత డబ్బెలా వచ్చింది? పిచ్చి మొహమా, అది బంగారం కాదు, గిల్టుది, కాకి బంగారం. జస్ట్ 100. ఏంటి ఆ నగ మందే? మందే, జస్ట్ 100. అబ్బా అంత చీపా నాయనా? ఏంటి వెటకారం ధ్వనిస్తుంది? చూసేసిందా ముసల్దే? రాంబొట్ల కూతురే ఆనంది. మీరామెని ఎవరనుకుంటున్నారో ఏమో. ఇప్పటికైనా కళ్ళు తెరవండి, నిజం తెలుసుకోండి. ఇంతకన్నా ఈ విషయంలో ఇంకేం చెప్పలేను. ఉంటాను. ఇట్లు మీ శ్రేయోభిలాషిని.